నేను విశ్వగురువుని అని చెప్పి మీరు మా దగ్గర డబ్బా కొడతారేంటి సార్? అదేదో పోయి ప్రపంచానికి చెప్పండి. సరే, ఇప్పుడు ఒక మంచి పని చేశారనుకో, టీమ్స్ని అందరినీ కూడా సెలెక్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా పంపించి తప్పుడు ప్రచారాలందరినీ కట్టడి చేయడానికి పంపించారు. దానికి వయాసిస్ గారు బొబ్బులు బయలుదేరి వెళ్ళారు, శశి తరూర్ వెళ్ళాడు, అందరూ వెళ్ళారుగా. ఇది మంచిదే. సింధూర్ 1 సింధూర్ 2 అయిపోయింది. వాళ్ళు అదే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మనం ఈ విధంగా చేసాం, కౌంటర్ ఇచ్చాం, తప్పులేదు కదా. కానీ అమెరికా వాళ్ళు భారతదేశాన్ని ఎప్పుడు కూడాను ప్రమాణమైన మిత్రులు అని చూడటం, మనం కూడా అదే ధోరణిలో ఉంటాం. వాళ్ళు కర్రపత్రం చేయడానికి ప్రయత్నిస్తారు, మనం ఒప్పుకోము. తల దించుకొని నా దగ్గర చేతులు కట్టుకొని నిలబడి అంటారు, మనం ఒప్పుకోము. ఆయుధాలు కొనడానికి మనకి సిద్ధమే, కానీ మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకోవాలి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి. దానికి నువ్వు ఒప్పుకోవు. ఒప్పుకోనప్పుడు నీకు నాకు ప్రాబ్లం ఎందుకు? నీ పనులు చేసుకుని ఆ పని చేసుకుంటా. కశ్మీర్ విషయంలో మాకు ఎటువంటి సంబంధం లేదు అనేమో వైస్ ప్రెసిడెంట్ చెప్తాడా? పక్క రోజు 2 రోజులు కాగానే మళ్ళీ ట్రంప్ గారు వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య సంధి నేనే కుదిరిచ్చేశాను, యుద్ధం ఆఫ్ చేయండి అని చెప్పి నేనే చెప్పేశాను అని ఏనే అంటాడా? గంటకు స్టేట్మెంట్ ఇచ్చేటాయా? అవును మనిషి, అమెరికన్ ప్రెసిడెంట్ కదా, అంతే కదా. అంటే గంటకు స్టేట్మెంట్ ఇచ్చేట ఇవ్వకూడదు కదా. నువ్వు నీలాంటాడు నాలాంటాడు నోరు ద్వారా ఒక మాట మాట్లాడినా కానీ ఎవడు పట్టించుకోడు. పవన్ కళ్యాణ్ షిప్ సీజ్ లాంటి మాటలు మాట్లాడినా ఎవడు పట్టించుకోడు. మధ్యలో పవన్ కళ్యాణ్ మొత్తం వదిలే. ఇంక లోకేష్ బాబు ఎర్ర పుస్తకం సంగతి మాత్రం మర్చిపో. ఏదో ప్రశాంత్ చేస్తా అంటాడు, దొత్తా అంటాడు, అతను ఎత్తుంది తెలుగు రాదు, వదిలే. దాని గురించి చంద్రబాబు నాయుడు ఏదో అన్నాడు అనుకో, వదిలే, పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ అమెరికా ప్రెసిడెంట్ అంటే ప్రపంచంలో అన్ని దేశాలకు కూడాను అమెరికన్ ప్రెసిడెంట్ అంటే పెద్దన్న. ఏదన్నా సమస్య కనుక వచ్చిందంటే నిష్పక్షపాతంగా పరిష్కరిస్తాడు అనేటువంటి ఒపీనియన్ అయితే ఉందిగా, ఆ ఒపీనియన్ నిలబెట్టుకోండి. క్లియర్గా చెప్పండి. నేను ఒక్కటే అడుగుతున్నా, మోడీ గారిని ఒక్కటే అడుగుతున్నా నేను మీ టీవీ ద్వారా. మోడీ గారు, మీరు ట్రంప్ని ఒకే ఒక మాట అడగండి. మీరు నేను ఇద్దరం కలిసి ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజాన్ని నిర్మూలిద్దామా లేదా? ఈ ఒక్కదానికి సమాధానం చెప్పండి. మీరు మోడీ గారిని ట్రంప్ గారిని అడిగితే ఏం చెప్తారో చూడండి. అంతే కదా. రేపు ఏం జరుగుతుందో తెలిసిన, ఇప్పుడు ఇండియాలో హిందువు అని పేరు పెట్టి తెలుసుకొని 26 మందిని చంపేసిన దాని మూలంగా ఈ ప్రాబ్లం వచ్చింది. రేపు అదే క్రిస్టియన్స్ మీ చేరని నమ్మకం ఏంటి? పోయినసారేమో న్యూయార్క్లో చేశారు. మా ఏదో ఒకసారి అయిపోయింది కదా, ఎప్పుడో 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకేందిలే ఇండియాలో వాళ్ళు చేస్తుంటారు, మనకెందుకు వచ్చింది బాధ అని ట్రంప్ గారు కనుక ఒప్పుకుంటే ఏదో ఒక రోజున ఈసారి చికాగో మీద, లాస్ ఏంజల్స్ మీద, శాన్ ఫ్రాన్సిస్కో మీద, సిలికాన్ వ్యాలీ మీద కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. సిలికాన్ వ్యాలీ మీద జరిగిందంటే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించుకోండి. జరగదు అనే నమ్మకం లేదు, జరగడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి ట్రంప్ గారు? క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తే పోతుంది. ప్రపంచంలో అందరూ కూడా మిమ్మల్ని రమ్మంటే వస్తారుగా. టెర్రరిజాన్ని ప్రపంచవ్యాప్తంగా తుడిచి పెడదాము, భూస్థాపితము చేద్దాము. నేను భారతదేశం ముందుకు వచ్చాము. ఇంగ్లాండ్ మీరు వస్తున్నారా? ఆస్ట్రేలియా నీ సంగతి ఏమిటి? జపాన్ నీ సంగతి ఏమిటి? జర్మనీ, ఫ్రాన్స్, హాలండ్, నెదర్లాండ్స్ మీ సంగతులు ఏమిటని అడగండి. ఎవరైనా వస్తారుగా, అంతే కదా. పుతిన్ గారు కూడా వస్తారుగా. చేయండి ఆ పని. ఇది ఎవరి చేతిలో ఉంది? ట్రంప్ గారి చేతిలో. ట్రంప్ గారు చేస్తారా లేదా మనం చూడాలి. మోడీ గారు దయచేసి మీరు మటుకు ఈ విషయంలో మటుకు తల దించవలసిన అవసరమే లేదు. నిలదీసి అడగండి. ఒప్పుకుంటాడా మంచిది, ప్రపంచం అంతా శాంతియుతంగా ఉంటుంది. ఒప్పుకోలేదనుకోండి, ఆయన పని ఏదో ఏం చేసుకుంటాడు, మన పని ఏదో మనం చేసుకుంటాము, అంతే కదా. మనమేం అడుగు తినే పరిస్థితిలో లేవు. ఆయన మనకి తిండి పెట్టాల్సి ఉంటే మనమేం ఊరుకోవట్లేదు, అంతేగా. భారతదేశంలో ఉన్న నదులన్నిటినీ అనుసంధానం కనుక చేస్తే 12 కోట్ల ఎకరాల భూమిని మనం సాగులోకి తీసుకురావచ్చు. ప్రపంచానికి మనం తిండి పెట్టే కెపాసిటీలో ఉన్నాము. మనకుండే ఆయుధాలు మనకున్నాయి, మనం డెవలప్ చేసుకోగలము. మనకుండే సైన్స్ అండ్ టెక్నాలజీ మనకుంది, మనం డెవలప్ చేసుకోగలము. అమెరికాలో నువ్వు కార్డియోథొరాసిక్ ఆపరేషన్ కానీ చేయించుకుంటే 10 లక్షలు అవుద్ది. అది ఇండియాలో వచ్చి ఢిల్లీలో ఎస్కార్ట్స్ చేయించుకున్నాం అనుకో 2 లక్షలతో పోద్ది. అది మన కెపాసిటీ. మీ టీవీ ద్వారా నేను ఏం చెప్తానంటే, భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడాను తల ఉంచుకోవాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏం చెప్పారు గీతాంజలిలో? వేర్ ద హెడ్ ఈస్ హెల్డ్ హై అన్నారు. అలాగే తల ఎత్తుకొని బతుకుదాం, తల దించుకొని బతకాల్సిన పని ఏంటి?
ఎస్ సార్. మోచేతి కింద నీళ్ళు తగ్గాల్సిన పని మనకేందయ్యా, ఉన్నదాంతో సంతృప్తి పడతా. చెప్పే కదా నేను, ఉంటే 2 పూటలు చికెన్ బిర్యానీ తింటావు, లేదనుకో మామూలు పప్పు వేసుకొని తింటావు, అది లేదనుకో గంజి తాగబోతున్నావా, ఏంది తప్పేంటి? తలకాయించుకోవాల్సిన పనే ఉంది. అంతేగా. ఆయన కలిసి వచ్చాడా మంచిది, కలిసి రావాలన్నాడు అనుకో, నేను కలిసి రానని చెప్పు, ఆయన నోటి చేత చెప్పించండి, తేలిపోద్ది కదా ఎవరు అటో ఇటో. ఇసుకలో గుద్దులాడేవారు ఎందుకు? అంతే కదా. నేను ఏదో ఆవేశంగా మాట్లాడుతున్నాను అనుకోబాక, నా మనసులో మాట చెప్తున్నాను అంతే. ఇంకొక మాట కూడా చెప్పి వదిలేస్తాను సార్. ప్రపంచంలో 6 మతాలు ఉన్నాయా? హిందూ మతం, క్రిస్టియానిటీ, బుద్ధిజం, ఇస్లాము, జైనిజము ఉన్నాయి కదా. సరే, ప్రపంచ జనాభా 800 కోట్ల చిల్లర, అందులో ఎవరెవరు ఎంత ఉన్నారని ఒకసారి కొట్టుకుంటే ఎవరికైనా తెలుస్తుంది, ఆ లెక్క చెప్పాల్సిన పని లేదు. ప్రపంచం మొత్తాన్ని నేను ఇస్లాం రాజ్యం కింద తయారు చేస్తాను అనేటువంటిది ఈ టెర్రరిస్టుల యొక్క ప్రధాన ఉద్దేశం. అది కుదిరే పని కాదు. అలాంటప్పుడు వాళ్ళు దీనికి ఈ టెర్రరిజాన్ని ఎందుకు పెంచి పోషిస్తున్నారు, దేనికోసం పోరాడుతున్నారు వాళ్ళు? అంతే కదా, అర్థం ఉండాలిగా. ఒక సామాన్య భారతీయుడిగా నేను చెప్తున్నాను, మీరు కూడా అదే మాట చెప్పండి. యూ కెనాట్ కన్వర్ట్ దిస్ ఎంటైర్ వరల్డ్ ఇంటూ ఇస్లామిక్ వరల్డ్, దట్ ఈస్ ఇంపాసిబుల్ అని మోడీ గారు ఒకసారి చెప్తే, మీరు కనుక ఆ పని కనుక చేయాలని కనుక ఇంటెంట్ ఉంటే కుదిరేది కాదు. కాబట్టి మీరు ఇలాగే పోరాడుతుంటే నేను మోడీ గారు ఇద్దరము కలిసి మిగిలిన వాళ్ళని కలుపుకొని దీన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తాను అని ట్రంప్ గారు కనుక చెప్తే ఎలా ఉంటుంది అన్న సంగతి ఒకసారి ట్రంప్ విజ్ఞప్తి వదిలేద్దాము, ప్రజలందరూ కూడా ఆలోచించారు. పాకిస్తాన్ ప్రజలకు నేను వ్యతిరేకం కాదు, పాపం వాళ్ళని చూస్తే నాకు చాలా జాలి అనిపిస్తుంది. అరే, పిల్లలు స్కూల్లో చదువుకోవడానికి వీల్లేదా? 250 మంది పిల్లల్ని కూడా చంపించారు చివరికి. స్కూల్లో చదువుకునే పిల్లలు ఏం పాపం చేశారు చెప్పు? అన్యాయం కదా. ఏమి సాధిస్తున్నావు దాని మూలకంగా అల్టిమేట్గా? ఈ ఒక్క విషయం ఆలోచించామా? ఈ ఒక్క విషయం ఆలోచించండి మోడీ గారు. ట్రంప్ గారిని నిలదీసి అడగండి మోడీ గారు, మేమందరం మీకు వెనుకున్నాం, సపోర్ట్ చేస్తాం, అడగండి ఒకసారి. మిమ్మల్ని ఇన్విటేషన్ ఇవ్వలేదు, పిలవలేదు, దాని మూలంగా మీకు ఏమీ నష్టం లేదు, ఏ జరిగినా మన మంచిగా అనుకోండి. ఈ ఒక్క విషయం మనకు అడగండి. నేను టెర్రరిస్టు స్థావరాలనే ధ్వంసం చేశాను, ఆ టెర్రరిస్టులని సపోర్ట్ చేసి పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ చేశాను, ఇది తప్ప ఒప్ప చెప్పండి ట్రంప్ గారిని గట్టిగా నిలదీసి అడగండి. ఎవరో తెలియదుగా, ప్రపంచంలో ఎవడైనా సరే దాన్ని హర్షిస్తాడు. అంతేగా. ఇప్పుడు నేను ఇజ్రాయెల్, రష్యా ఇద్దరు కూడా నాకు మంచి మిత్రులు అని చెప్తున్నా, మిమ్మల్ని కూడా నేను ఆ జాబితాలోకి తీసుకొస్తాను, రండి కలిసి చేద్దాం. ఇంకెందుకంటే నేను చెప్పలేను బాస్. నిర్ణయం 3 సార్లు ఓటు వేసి వెనుకున్నటువంటి నా దేశ ప్రధాని మోడీ గారి విజ్ఞప్తిగా వదిలేస్తాను. ఇంకా వాళ్ళే బాధలు ఎన్నడూ పడతా ఉన్నాను. 75 ఏళ్ళ నుంచి రోజు ఇదే గోల, దిక్కుమాలి గోల.